Hi friends and traders, welcome to the channel. Nifty, Bank Nifty and Fin Nifty analysis లాస్ట్ లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం ఈరోజు ఏం జరిగింది రేపు ఎలా ఉంటుందో చూద్దాం. నిన్న మనం మాట్లాడుకున్నది ఈ లాస్ట్ వీక్ హై అండ్ లో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఈ వీక్ ఇంకా ఫస్ట్ డేనే కాబట్టి ఇది 4 days వీకే. ఆగస్ట్ 15th హాలిడే ఉంది. సో 4 days వీక్ క్యాండిల్ ఇంకా ఫస్ట్ డే ఫామ్ అయింది కాబట్టి ఇది ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. హైలో ఓపెన్ క్లోజ్ మధ్యలో ఫామ్ అయింది ఇది. సో ఇది నిఫ్టీ ఇంకా అదే రేంజ్లో ఆ బాక్స్ రేంజ్లో మనం పెట్టిన లెవెల్స్ ఇంపార్టెంట్. అది బ్రేక్ అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, విత్ ఇన్ రేంజ్లో నడుస్తుంది. సో అసలు ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం. ట్రెండ్ వచ్చేసి అడ్వాన్స్ డిక్లైన్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. సో దానికి తగ్గట్టే డోజీ క్యాండిల్ కింద ఫామ్ అయింది ఈరోజు. న్యూస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ హై వెళ్ళి -20 పాయింట్స్ నియర్ టు మోర్ ఆర్ లెస్ సేమ్ అయింది. ఎఫ్ఐ యాక్టివిటీ చూస్తే నెట్ ఎఫ్ఐ సెల్లింగ్లో ఉన్నారు. 4,080 crores. డిఏఎస్ ఈక్వల్ అమౌంట్ బైలో ఉన్నారు. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 24,400 దగ్గర మంచిగా అది రెసిస్టెన్స్ లాగా యాడ్ చేశారు. అలాగే క్లస్టర్ ఆఫ్ అక్కడి నుంచి 25,000 దాకా బాగా యాడ్ చేశారు. 25,000 దగ్గర బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ చేశారు. పుట్టు అయ్యే కూడా నెగిటివ్ అయింది ఇక్కడ. సో సంథింగ్ ఈజ్ బిగ్గర్ రేంజ్ క్రియేట్ అవుతున్నదేమో చూద్దాం. ఏదైనా ఒక బిగ్ మూమెంట్ రావచ్చు. అలాగే ఇన్ బిట్వీన్ కూడా మంచిగా యాడ్ చేశారు. సిఈ సైడ్ బాగా యాడ్ చేశారు. పుట్ సైడ్ ఈక్వల్ టు కంపేర్ చేస్తే తక్కువ ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ చూసినప్పుడు ఇది చూద్దాం మళ్ళీ. సో ఇది వీక్ మనం పెట్టిన రేంజ్లో బ్రేక్ అవ్వలేదు. 15 minutesకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఇంట్రాడే కాబట్టి. ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ బాక్స్కి స్లైట్గా హై అయిపోయింది. బిగ్ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ బాగా ఫుల్ రికవరీ ఇచ్చింది. డే హై కూడా క్రాస్ అయిపోయింది. ఎప్పుడైతే డే హై క్రాస్ అయిందో ప్రీవియస్ ఈ రేంజ్ కన్సల్టేషన్ కూడా ఈజీగా బ్రేక్ చేసేసింది. ఇక్కడ 200 EMA ఉన్నది. 200 EMA 15 minutesలో రెసిస్టెన్స్ తీసుకున్నారు. అక్కడ రెసిస్టెన్స్ తీసుకుని ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాగా సపోర్ట్ క్రియేట్ చేసి ఇన్ బిట్వీన్ నియర్ టు లో టు హై నియర్ టు 50-60% రేంజ్లో క్లోజ్ అయింది. సో ఇది మనం పెట్టిన లెవెల్స్ ప్రకారం అక్కడ సపోర్ట్ తీసుకున్నది. 64 EMA బ్లాక్ లైన్ 20 EMA దగ్గర క్లోజ్ అయింది. నియర్ టు 20 EMA క్లోజ్ అయింది. సో ఇది రేపు ఎలా చూడాలంటే అగైన్ కన్సల్టేషన్ ఈ మూమెంట్ ఇలాగే ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు చేయాలి ఆప్షన్ బయర్స్. ఎందుకంటే ఎప్పుడు ఒక గ్యాప్ డౌన్ అవుతున్నది, గ్యాప్ అప్ అవుతున్నది, ఓవరాల్గా స్టేబుల్గా మూవ్ అవ్వట్లేదు, కంటిన్యూటీ లేదు, ఫాలో అప్. నిన్న గ్యాప్ అప్ అయింది, ఈరోజు గ్యాప్ డౌన్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి ఫుల్గా రికవర్ అయిపోయి ఆల్మోస్ట్ లైక్ 250 points దాకా అప్ అయింది బాటమ్ నుంచి వెళ్ళి నియర్ టు మళ్ళీ -150 points తగ్గినాయి హై నుంచి. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. రేపు వచ్చేసి ఈ హై అండ్లో చాలా ఇంపార్టెంట్. ఇంట్రాడేలో ఎప్పుడు ప్రీవియస్ హై అండ్లో చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డే హై అండ్లో విత్ ఇన్ ఆ రేంజ్ బ్రేక్ అయితేనే తీసుకోవాలి. లేదా ఇక్కడ నియర్ టు లో వచ్చి ప్రీవియస్ డేలో వచ్చి ఇక్కడ ఏదైనా సమ్ కన్సల్టేషన్ అయితే అప్పుడన్నా తీసుకోవచ్చు. లేదా డే హై టాప్ బ్రేక్ అయినప్పుడన్నా తీసుకోవచ్చు. సో ఆ పొజిషన్ ఉంటే ఎప్పుడైతే ఈ రేంజ్ దాటి కంఫర్టబుల్గా క్లోజ్ అయిందో నిన్న చెప్పుకున్నట్టు 24,700 దాకా టార్గెట్ ఉంది. అంటే గ్యాప్ ఫిల్లింగ్ దాకా టార్గెట్ ఉంది. అలాగే ఇటు బాటమ్ ఆఫ్ ఈ బాక్స్ రేంజ్ 24,000 అండ్ 24,900 రేంజ్ దాకా రావచ్చు డౌన్ సైడ్ బ్రేక్ అయితే.
ఇది ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకున్నది అంటే ఒక రీజన్ ఉన్నది. అక్కడ ఎస్1, ఎస్2 అవి ఉన్నాయి. ఎస్1 అవి ఉన్నది. అలా ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చూసినప్పుడు చెప్తున్నది. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. ఈ రేంజ్ విత్ ఇన్ రేంజ్లోనే చూసుకోవాలి. ఏదన్నా ఈ రేంజ్ బ్రేక్ అయితే సిన్స్ 3-4 డేస్ ఇదే రేంజ్లో ఉంది కదా, ఈ రేంజ్ బ్రేక్ అయితేనే బిగ్ మూమెంట్ వస్తుంది. అదర్వైజ్ ఇలా స్మాల్ పాయింట్స్కే తీసుకోవడం అంతే. నిఫ్టీ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ వీక్లీ చూద్దాం. వీక్లీ కూడా అది బాక్స్ రేంజ్లో ఉంది. డైలీ చూస్తే సేమ్ అదే నియర్ టు 64 ఈఎంఏ దగ్గర ఉన్నది. అది రెసిస్టెన్స్ తీసుకున్నది. ఇక్కడ చెప్పాను కదా నిఫ్టీ ఎందుకు అక్కడి నుంచి రివర్స్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే గ్యాప్ అప్ అయింది కదా, గ్యాప్ ఫిల్ చేసింది. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఫిల్ చేసిందో అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఎందుకు రీజన్ ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ వీక్గా ఉన్నది. కోటాక్ అండ్ ఇండస్, ఈ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అంతా బాగా ర్యాలీ అయింది. ప్రైవేట్ బ్యాంక్స్ ర్యాలీతో నిఫ్టీ కూడా కదిలింది అనమాట. సో గ్యాప్ ఫిల్ చేయకుండానే నిఫ్టీ కూడా మూవ్ అప్ అయిపోయింది. సో ఇది కూడా రేంజ్ బ్రేక్ అవ్వలేదు. ఈ బాక్స్ రేంజ్లోనే ట్రేడ్ అవుతున్నది. ఏదైనా ఈ రేంజ్ విత్ ఇన్ రేంజ్లో తీసుకోవాలి. తక్కువ పాయింట్స్కే చూసుకోవాలి. ప్రీవియస్ డే హై అండ్లో చాలా ఇంపార్టెంట్. విత్ ఇన్ రేంజ్ అది బ్రేక్ అవునంత వరకు రేంజ్లో ఈ బాక్స్ రేంజ్లో మళ్ళీ ప్రీవియస్ హై అదొక రేంజ్ కింద తీసుకోవాలి. ఆ రేంజ్ బ్రేక్ అయితేనే వెళ్ళాలన్నమాట, హోల్డ్ చేయాలి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ సేమ్, ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మూమెంటం ఎక్కువ చూపించింది ఈరోజు. బికాజ్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అంతా ర్యాలీ అయింది. పిఎస్యూ బ్యాంక్స్ వీక్గా ఉంది ఈరోజు. ఎస్బీఐ 1.5% డౌన్ అయింది. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ లైన్స్. ఫిన్ నిఫ్టీ కూడా మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ లాగానే పర్ఫామ్ చేస్తుంది. రీజన్ ఏంటంటే అన్ని హెచ్డిఎఫ్సి అవి ఉంటాయి, ప్లస్ దీంట్లో ఇన్సూరెన్స్, ఆర్ఈసి అవి ఉంటాయి. ఇది మనం వీక్లీ క్యాండిల్ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్లో మూవ్ అవుతున్నది. ఇది రైజింగ్ ట్రెండ్ లైన్. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని లాస్ట్ వీక్ మిగతా ఇండెక్సెస్ లాగానే బౌన్స్ అయింది. అగైన్ ఇది పాజిటివ్ క్యాండిల్ వచ్చింది ఈరోజు. గ్యాప్ డౌన్ అయ్యి 22,850 దగ్గర గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ హై క్రియేట్ చేసింది నియర్ టు 23,000. సో ఇది 15 మినిట్స్. రేపు ఇది ఎక్స్పైరీ. సో కేర్ఫుల్గా ఉండాలి. ఎక్స్పైరీలో ప్రీమియమ్స్ టీకే అవుతాయి. ఎప్పుడైనా కొంచెంసేపు నాన్ పర్ఫార్మింగ్గా ఉంటే ఎగ్జిట్ అయిపోవాలి. ఇది కూడా ఈ బాక్స్ రేంజ్లో అవుతున్నది. ఇది కూడా స్మాల్ బాక్స్ రేంజ్ 2 డేస్ నుంచి ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఈ రేంజ్లోనే మూవ్ అవుతున్నది. సో ఇది ఎయిదర్ సైడ్ బ్రేక్ అయితేనే, డౌన్ సైడ్ బ్రేక్ అయితే నియర్ టు 500-550 దాకా వస్తుంది. అప్ సైడ్ బ్రేక్ అయితే నియర్ టు 23,400 దాకా మూవ్ అవ్వచ్చు. ఇది దీనిది ఆప్షన్ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓఐ కొద్దిగా పాజిటివ్గా ఉన్నది నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో దీనికి రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ చేసిందంటే 5100, 51,000 దగ్గర సిఈ సైడ్ బాగా యాడ్ చేశారు. సో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని కొద్దిగా పుల్ బ్యాక్ ఇచ్చింది క్లోజింగ్లో. ఇక్కడ మనం చూస్తే ఓఐ చేంజ్లో గ్యాప్ డౌన్ అవ్వగానే 50,500 దగ్గర సిఈ సైడ్ అన్వైండింగ్ అయినాయి. సో ఇవన్నీ పుట్ ఎడిషన్ అనమాట. పుట్ ఎడిషన్ సిఈ సైడ్ అంత లేదు దీనికి. ఓన్లీ జస్ట్ 51,000 మైనర్ సపోర్ట్ తీసుకున్నది. 52,000 దగ్గర బాగా యాడ్ చేశారు. సో రేపు ఏదైనా వైల్డ్ మూమెంట్ ఉంటుందేమో చూడాలి. ఇప్పుడు 51,000 క్లియర్ అయితే 51,500 దగ్గర ఉంది నెక్స్ట్ సపోర్టు. అలాగే 52,000 దగ్గర మేజర్ సపోర్ట్, అంటే అది బ్యారియర్ కింద ఉంటుంది ఈ వీక్. ఈ మధ్యలో ఈ బ్రేక్ చేస్తే 52,000 దాకా వెళ్తుంది షార్ట్ కవరింగ్ వచ్చి. అలాగే ఫిన్ నిఫ్టీ ఓఐ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ లాగానే ఫాలో అవుతుంది ఆల్మోస్ట్. బాగా స్ట్రాంగ్ సపోర్ట్ 23,000 దగ్గర ఉంది.
దీనికొచ్చేసి 23,100 దగ్గర కొద్దిగా ఎక్కువ సీఈ ఎడిషన్ జరిగింది. అన్‌వైండింగ్ తక్కువే ఉంది. మిగతా కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. 23,000 దగ్గర సీఈ ప్రీవియస్ స్ట్రైక్ ప్రైసెస్ 850 దాకా కొద్దిగా లైట్‌గా అన్‌వైండింగ్ అయింది. 23,100 దగ్గర బాగా ఎక్కువ యాడ్ చేశారు. సీఈ సైడ్, పీఈ సైడ్ తక్కువ. సో, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఈ క్లోజింగ్ వచ్చేసరికి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇది ఓఐ అనాలిసిస్. రేపు చూసుకోవాలి. ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తున్నాయి చూసుకోవాలి. కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ అవుతే మాక్సిమం ఆప్షన్ బయర్స్ ఎగ్జిట్ అయిపోవాలి. సెల్లర్స్ కన్సల్టేషన్ బ్రేక్ అవ్వనంత వరకు హోల్డ్ చేయొచ్చు. సో, ఇది గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి ఈరోజు. సో, అంత మొమెంటం ఏం లేదు. లాస్ట్ వీక్ కార్నిస్ తర్వాత స్టేబుల్ అయినట్టు ఉన్నాయి మార్కెట్స్. ఇది సడన్ డ్రాప్ అయింది యూఎస్. -118 దాకా +50 పాయింట్స్ ఉన్నది. సో, -180 క్లోజింగ్ చూసుకోవాలి ఇది. క్లోజింగ్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకొని మనకి ఎలా ఓపెన్ అవుతుందో చూసుకోవాలి దాన్ని బట్టి. ఓవరాల్‌గా మార్కెట్ వచ్చేసి కన్సాలిడేషన్ రేంజ్‌లో నడుస్తున్నాయి. సో, ఆ రేంజ్ మూవ్‌మెంట్ బాక్స్ రేంజ్ క్లోజ్ అయ్యేదాకా తక్కువ పాయింట్స్‌కే చూసుకోవాలి. సో, మాక్సిమం ఆప్షన్ బయర్స్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇది ఫ్రెండ్స్ రేపటికి అనాలిసిస్. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ పెట్టుకొని.